నమస్తే, నేను అంకిత. నరేంద్ర మోడీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొనొచ్చు అనేసి చెప్పారు. అయితే ఈ నిర్ణయం ఎలా ఉండబోతుంది? మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అనేసి అంటున్నారు. అసలు ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొనొచ్చు అనేసి అంటున్నారు. అసలు ఈ పరిణామం ఎలా ఉండబోతుంది? సో ఒకటేంటంటే ఇప్పటికే హిందుత్వ, హిందూ సామ్రాజ్యం, హిందూ దేశం ఇలా తీసుకెళ్తుంది బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ప్రతి వేదిక మీద కూడా విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ పాలన మీద, నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాల మీద నిలదీస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు ఇండి కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా. అయినప్పటికీ నరేంద్ర మోడీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటూ ఆయన పార్లమెంటు వేదిక అంది ఏంటంటే, మీరు రాజకీయాలు చేయాలనుకుంటే పార్లమెంట్లో కూడా చేయండి, 2029లో మళ్ళీ మనం తెలుసుకుందాము, కానీ ఇప్పుడు పరిపాలన అభివృద్ధి సాగనివ్వండి, ఇది అమృత కాలము అని చెప్పి ఆయన భాషలో ఆయన చెప్పారు. కానీ ఇండి కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు అమృత కాలం అని చెప్పి నువ్వు చెబుతున్నావు, కానీ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ముస్లింలు సమాజం మీద, మైనారిటీ సమాజం మీద దాష్టికాలు జరుగుతున్నాయి, కాబట్టి నరేంద్ర మోడీ పరిపాలనకు అనర్హుడు అనేది వాళ్ళు చెప్పేటువంటి వాదన. దానికి కారణం ఏంటంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఏదైతే 400 చెప్పాడో అవి రాలేదు ఎన్డీఏ కూటమికి. 370 అనేది బీజేపీకి వస్తాయని చెప్పాడు, దాని దరిదాపులకు కూడా రాలేదు. భాగస్వామ్య పక్షాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి నరేంద్ర మోడీ అనర్హుడు అనేది కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు చెప్పేటువంటి మాట. ఇలాంటి సమయంలో 1966లో 1966లో నిషేధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో పాల్గొనకూడదు ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి దాన్ని రివోక్ చేశారు. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో పాల్గొనకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు, నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు అనేటువంటి ఒక నిషేధాన్ని విధించారు. ఎందుకని అంటారు? స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందూ భావజాలంతో కూడుకున్నది. కానీ భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సూత్రాలతోటి నడిచేటువంటి దేశం ఇది. ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఒక ఆర్గనైజేషన్గా ఆర్ఎస్ఎస్ని గుర్తించింది అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకే అసలు దాని మీద నిషేధం విధించాలి, అసలు టోటల్గా సంఘం మీదనే, ఆర్ఎస్ఎస్ మీదనే నిషేధం విధించాలి అనేటువంటి డిమాండ్లు కూడా అనేక సందర్భాల్లో వచ్చాయి, కానీ నిషేధించలేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే నక్సలైట్లు నిషేధించారో అదే తరహాలో నిషేధించాలనే డిమాండ్లు కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లౌకిక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ టోటల్గా ఆ సంఘం మీద నిషేధాన్ని విధించకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ వీటన్నిటి మీద నిషేధం విధించాలని చాలా సందర్భాల్లో వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విహెచ్పి కానీ, విశ్వ హిందూ పరిషత్, వీటన్నిటి మీద. కానీ ఏంటంటే హిందూ ఉన్మాదులు వీళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. కాబట్టి వీళ్ళు ఈ దేశానికి పనికిరారు, ఈ దేశంలో మత కలహాలని రెచ్చగొడుతున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు, దానికి మత రాజకీయాలకి చేయడానికి బీజేపీని పెట్టుకొని ముందున్నారు, వెనక వీళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి దీన్ని హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది, ఇది మంచిది కాదు అనేది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు చెప్తున్నటువంటి వాదన, అటు పార్లమెంట్ వేదిక కానీ, పార్లమెంట్ బయటకు కానీ. ఇలాంటి సందర్భంలో ఎప్పుడో 58 ఏళ్ల క్రితం నిషేధించినటువంటి దాన్ని ఇప్పుడు ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో, సభల్లో పాల్గొనవచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఇది సంచలనమైనటువంటి నిర్ణయం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది వివాదాస్పదం, సంచలనమైనటువంటి నిర్ణయం. దీనికి ప్రతిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఏం స్పందిస్తున్నారంటే, ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు నిక్కరేసుకొని తిరగాల్సిందేను,
అని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ మనం గమనిస్తే షర్ట్ కింద నిక్కర్ ఉంటుంది, ఒక చేతిలో కర్ర ఉంటుంది. ఇది వాళ్ళ డ్రెస్ కోడ్ ఇది. సో అందుకు వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ సమావేశాలు పాల్గొనొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో నిక్కర్లు కూడా వేసుకుని రావచ్చు, నిక్కర్లు వేసుకుని రండి అని చెప్పేసి వీళ్ళు సెటైర్లు వేస్తూ ఎక్స్ వేదికగా వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. సో ఇది సరే, వాళ్ళు ఏదో ప్రతిస్పందించారు, వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది రాబోయేటువంటి రోజుల్లో టోటల్గా సమాజంలో అన్రెస్ట్ని కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం కొంతమంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఇచ్చినందువల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వెళ్ళిపోతుంది, మత విద్వేషాలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చొరబడతాయి. ఇది ప్రమాదం, లౌకిక రాజ్యంలో ఇది ప్రమాదం అనేది ఒక అభిప్రాయం. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఈ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్లోనో విహెచ్పిలోనో బజరంగ దళంలోనో కార్యకర్తలుగా చేరి అక్కడ పనిచేయచ్చు, అది ఎవరెవరి స్వేచ్ఛ. అది పౌరులకు రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ. అది క్రిస్టియన్ మతంలో చేరచ్చిపోయి క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, లేదంటే ముస్లిం మతంలోకి వెళ్ళచ్చు, ముస్లింలు లాగా ఆ మతం పుచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పౌరులకు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో కూడా పాల్గొనొచ్చు వీళ్ళు అన్నప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏంటంటే కంప్లీట్గా హిందూ భావజాలం, కంప్లీట్గా హిందూ వాదం వినిపిస్తారు. అదే భావజాలం వీళ్ళకి పునికి పుచ్చుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పునికి పుచ్చుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి ప్రజల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? హిందూయేతర మతాల వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వీళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది అంటే డెఫినెట్గా వ్యతిరేకంగా ఉంటారు. హిందూ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మిగతా సమాజాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో బీజేపీ ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అంటే దానిలో లాజిక్ కూడా చెప్తున్నారు. ఇంతకాలం పాటు బీజేపీ తీసుకోలేదు, 10 సంవత్సరాలు పైగా ఉంది కదా అధికారంలో. మరి ఇప్పుడు ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్కి మధ్య గ్యాప్ ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నరేంద్ర మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒక వాదన. రెండేంటంటే అసలు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా దించేయాలనేది ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా యోగి ఆదిత్యనాథ్ని ప్రమోట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ అనేది ఇంకొకటి చర్చ అంతర్గతంగా బీజేపీ వర్గాల్లో ఉంది. ఆ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో అక్కడ పొలిటికల్గా వివాదం నెలకొంది అంతర్గతంగా బీజేపీలో. అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడికి అలాగే డిప్యూటీ సీఎంకి వీళ్ళ మధ్య లేదంటే సీఎం మధ్య గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ సంబంధించిన పంచాయతీ కూడా జరుగుతుంది ఢిల్లీ బీజేపీ పెద్దల్లో. ఇవన్నీ కూడా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ని సంతృప్తి పరచడానికి 66లో విధించినటువంటి నిషేధాన్ని తొలగించేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో మత విద్వేషాలని, మత తారతమ్యాల్ని పెంచేటువంటి ఒక నిర్ణయము అనేది భాగస్వామ్య పక్షాలు చెప్తున్నటువంటి మాట. అంటే ఇండి కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో మత కలహాలకు, మతోన్మాదులను తయారు చేయడానికి, లేదా సమాజంలో అన్రెస్ట్ని, అసంతృప్తిని క్రియేట్ చేయడానికి, అసహనాన్ని క్రియేట్ చేయడానికి ఇది ప్రమాదకరంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళ సమావేశాలకి, ఇప్పుడు అనుమతించారు కాబట్టి వాళ్ళ భావజాలం వీళ్ళకి నరనరాన్ని జీర్ణించుకోపోయినప్పుడు హిందూయేతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం జరగదు. ఎందుకంటే మెజారిటీ హిందువులు, ఉద్యోగులు కూడా మెజారిటీ వాళ్ళే ఉంటారు. సో కాబట్టి హిందూయేతర సమాజంలో కలిగినటువంటి వాళ్ళు, హిందూయేతర మతాల వాళ్ళు ఇబ్బందులు పడతారు. అప్పుడు
భారతదేశం యొక్క సమైక్యత అనేది దెబ్బతింటుంది అనేటువంటిది ఒక విశాలమైనటువంటి దృక్పథంతో కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో దీన్ని పరిగణలోకి మోడీ తీసుకుంటారని నేనైతే అనుకోను. అంటే ఇప్పుడు చూస్తే ఇండియా వచ్చేసి డెమోక్రటిక్ కంట్రీ అంటారు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా జీవించవచ్చు స్వేచ్ఛగా అంటారు. మరి ఇలాంటి టైంలో అసలు నరేంద్ర మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమంటారు? బీజేపీ రాజకీయంగా అడుగులు వేస్తుంది, ఫక్తు రాజకీయాలు చేస్తుంది. అధికారం కోసం ఏదైనా చేయాలి. రాబోయేటువంటి రోజుల్లో హిందువుల్ని ఏకీకృతం చేస్తేనే వాళ్ళ అధికారం పదిలంగా ఉంటుంది. ఓకే, అలా కాకుండా హిందువులు కనుక ఏకీకృతం చేయలేకపోతే మిగిలినటువంటి మతాల వాళ్ళు సహకారం అందించరు వాళ్ళకి. ప్రత్యేకించి మైనారిటీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదు అనేది తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులు ఏకీకృతం అయితే వాళ్ళకి అధికారం పదిలంగా ఉంటుంది. ఏదైనా సరే అధికారం చుట్టూ తిరుగుతుంది. ఈ నిర్ణయం కూడా అదే ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ బీజేపీ అధికారంలో తీసుకురావడానికి ఇది ఒక నిర్ణయం దోహదపడుతుంది అనేది వాళ్ళ ఆలోచన. మరి అది బూమరాంగ్ అయితే మనం చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.